ఎవరు ఫోన్ చేసింది? ఏ గడి చేసిండు? కరెంట్ బంద్ చేయమని చేసిండే. కరెంటు బంద్ చేసడానికి చేసిండా, కళ్ళు తాగుతురమ్మని చేసిండా? నీ కళ్ళు కింద పోతాలో చెప్తాడా? కరెంట్ బంద్ చేసడానికి చేసిండు. నీ కథలు మాకు ఎరికే కదా, నాకు నిజం చెప్పు. నువ్వు రియలే, అబద్ధం కాదు. నువ్వు బయటికి వెళ్ళు, నీ సంగతి చెప్తా నేను. నువ్వు బయటికి వెళ్ళాలని సంగతి చెప్పబోతా చూడు. మరి బయటకు వద్దా? ఎప్పుడు నీ కొంగ పట్టుకొని ఉండన్నా? నువ్వు పెళ్లి చేసుకోంగా ఏం చెప్పినావు? నా కొంగు పట్టుకొని తిరుగుతా అని చెప్పలే? గదే కొంప ముస్తుంది. ఏ గడియాలన్నా పాడాయి కొంగ పట్టుకొని తిరుగుతా అని. గదే మరి నా మాట కాదని పోయావు. సరే ఇక కరెంట్ అన్న బంద్ చేసి రావద్దా? అరే మళ్ళా కరెంటు బంద్ చేసేస్తా అంటే నీ ఇంట్లోనే ఉండకనాట. ఊకే బయటికి పోతా అని వరుతావు. బయటికి పోడు బాగా అలవాటు అవుతుంది నీకు. సరే ఎటు పోతుంది? ఇంట్లో వంటది. అంటే బయటకు అంటే బయటికి లేకపోతే తాగుడు. గద్దుబనే తింటే పెట్టుకో పోనాడు. మళ్ళా గంటేటో పోతావు. ఇంత కావన్నా? ఇంకా కరెంట్ అన్న బంద్ చేస్తా. అరే మళ్ళా కరెంట్ అంటే కరెంటు మీద ఏమున్నది చెప్పాను. అత్తనే ఒడ్లని తిరుగుతున్నాయి కావచ్చు. పొద్దుగా పెట్టేసిన మాపులా. అరే అరే రామశంకర్ పోనీ నువ్వు పోనీయమని నేను పెళ్లి వేసుకున్నప్పుడు ఇంట్లో ఉంటా, అటుంటా ఇటుంటా అని చెప్పుకుంటా. సరే ఇక నీ కూర్చుంటుంది. కూసో. ఈ బిడిలన్నా చేయలేసుకో. ఇంకా నయ్యం. ఇంకా బట్టలు కొంటలో పోలేవు వంటలేవు. తోము ఉతుకు ఏమైతే అంది చేస్తే. నువ్వు అమ్మగో నేనే. మొగోళ్ళు అంటే ఆడోళ్ళే చేయాలనా? మొగోళ్ళు చేయొద్దా పనులు? సరే ఓకే. నేను ఒకటి ఎక్కినా నువ్వు చెప్తావా? చెక్కుతా మా ఎక్కుతా నేను. గానుల వరకు నువ్వు కాదు అంతే. మొగని పని మొగనికి తెలుసు, ఆడదాని పాడు ఆడదాని తెలుసు. అన్ని తెలుసు నీకు. బాగా చెప్తాండే ముచ్చట. స్పీకర్ అంది. హలో అమ్మా చెప్పరా. అరే కరెంట్ బంద్ తీరా. కరెంట్ బంద్ చేసుడే, కరెంట్ బంద్ చేసుడు కాదు, కళ్ళు అయిపోతుంది రమ్మంటున్నా. మీ అన్న ఎట్రాడు? ఇంటికాడనే ఉంటాడు. అదినే ఏంది? ఏం కాదు, రమ్మను. మీ అన్న ఎటు రాడు పోర్రి. అరే వాళ్ళు విలువంగానే పోతున్నా నేను ఉన్నది తెలియదా అనే. సరే కానీ కరెంట్ అయితే బంద్ చేస్తా. నాకు తెలుసు నువ్వు ఆ కరెంటు సాకు పెట్టుకొని తాగడానికే పోతావు. నా మాట వినవు నువ్వు కదా. కాదు ఇప్పుడు కరెంట్ అన్న బంద్ చేసి రావద్దా? మళ్ళీ ఊకే కరెంటు అంటావేంది? నాకు అర్థం కాదు. ఊకే కరెంటు అంటాను. ఏమని చేసేస్తావు? ఏం చేసేస్తావు? మన నీటిగా కరెంటు బంద్ చేసి రాబో. నేనెందుకు బంద్ చేసేస్తా? నేనెందుకు పోతా? మరి మబ్బులు పెట్టచ్చు. నా పొక్కలు పోయినా గల్లు పట్టు ఇరిగినాయి కావచ్చు. సరే కరెంటు బంద్ చేసేస్తా అంటావు అంతే కదా. సరే పో. కరెంటు బంద్ చేసి సీదా ఇంటికే రాకపోవాలి, మధ్యలో ఎటన్నా పోవాలి. అప్పుడు ఉంటది కానీ వచ్చిన పోను. కరెంట్ బంద్ చేసి పొక్కలు అవి చూసి జల్ది చూస్తా. పోయిరా పో. జల్ది రాకపోవాలో చెప్తా నీ సంగతి నేను. అరే మరి ఎప్పుడు నీ కొంగ పట్టుకొని ఉంటాను చెప్పు మరి. అరే ఇప్పుడు పొమ్మన్నా కదా, ఎందుకంటే మీ మీద కురకత్తాను కాదు. మరి ప్రతి రాని కాదే ముచ్చట పడుతుంది. బాగా ఎగిరిపడతాను కానీ పో. జల్ది వచ్చినాకుంటది పోనాడు. హారీ తిరిపి ఈ బీవడే రంకరా పయ్యాల అత్తడు తీరా మావాడు కుదిందా అదనే కొద్దిగా భయపడతాడు. అదే బావా దీని బాబు అక్క బాగా భయపడేట్టున్నాడు కానీ చూసుకున్నాడు మావాడు. అవునే బీవన్నా ఎటు ఇవ్వరు రాక. అరే ఎన్ని పనులు ఉంటారు ఇంటికాడ వెళ్తారా వారి? నాకు తెలుసు అది బర్లను చదరాలి తెలిసే బాగా కష్టజీవి బాగా. బీవన్నా తాగే వచ్చింది లేట్ వచ్చిన నువ్వు ఒక గ్లాస్ తాగినాక మాట్లాడదాం.